ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు రాజుభాయ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే వాళ్ళ ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది కదా. అయితే నేను ఈ స్మార్ట్ ఫోన్ని ఈ స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసుకొని మనం గేమింగ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చూద్దాం. అలాగే దీంతో పాటుగా మనం మొబైల్ డిస్ప్లే పైన కనిపించే ప్రతిదీ కూడా మనకి టీవీ స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుందో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా ఈ ఫోన్లో మనకి వాళ్ళ స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ కాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్లో సెట్టింగ్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా మనం మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా OnePlus మొబైల్ అండి. కొంచెం నార్మల్ మొబైల్తో పోల్చుకుంటే దీనిలో ఫీచర్స్ వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం బ్లూటూత్ అండ్ డివైస్ కనెక్షన్స్ అని ఉంటుంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి. చేసుకుంటే ఇక్కడ మనకి క్యాస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఎనేబుల్ వైర్లెస్ డిస్ప్లే అని మనం దీన్ని కూడా ఇక్కడ ఆన్ చేయాలి. ఇట్లా ఆన్ చేయగానే మనకి సర్చ్లోకి వెళ్ళి మనకి డివైస్ అయితే కనిపిస్తుంది, Samsung 8 సిరీస్ అని. దాన్ని నేను సెలెక్ట్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే పైన అయితే ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతుందంటే మనకి పర్మిషన్ అలౌ చేయమని ఇక్కడ మనకి డిస్ప్లేలో అయితే చూపిస్తుంది. మనం ఒకసారి అలౌ చేసిన తర్వాత ప్రతిసారి అయితే ఇక ఈ పాపప్ ఆప్షన్ అయితే రాదండి, ఒకసారి మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి, ఎల్లో అని, డినే అని, అలాగే క్యాన్సిల్ అని. మనం యాక్చువల్గా సిస్టమ్ని కనెక్ట్ చేయాలనుకుంటాం కాబట్టి ఎలోని అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ఎలోని ట్యాప్ చేసామంటే మనకి డివైస్ అయితే కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో వే కూడా ఉంది మనకి. దీన్ని మొబైల్లో మనం టాప్లో కానీ మనం చూసుకుంటే స్క్రీన్ కాస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఎనేబుల్ వైర్లెస్ డిస్ప్లేని సెలెక్ట్ చేయండి. చేస్తే మనకి ఇది టీవీ డివైస్ ఎక్కడ ఉందో సెర్చ్ చేస్తుంది. మనకి వన్స్ డివైస్ సెర్చ్లోకి రాగానే మనం ట్యాప్ చేయగానే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అయితే మనకి మొబైల్ డిస్ప్లే ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అదే స్క్రీన్ మనకి ఇలా టీవీ డిస్ప్లే పైన అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. మొబైల్లో మనం ఏదైనా సరే కెమెరాస్ కానీ, మెసేజెస్ కానీ, వాట్సాప్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రైమ్ వీడియోస్ మాత్రం మనకి ఓన్లీ మ్యూజికే వస్తుందండి, మూవీ అయితే డిస్ప్లే అవ్వదు. అలాగే యూట్యూబ్ కూడా మనం కావాలనుకుంటే యూట్యూబ్ని కూడా మనం దీనిలో ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను గేమ్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను, గేమ్ ఎలా ఆడాలనేది. చూడండి, గేమ్ను అయితే యాప్ నేను యాక్చువల్గా కాల్ ఆఫ్ డ్యూటీ యూజ్ చేస్తాను. దాన్ని ఇక్కడ గేమ్ ప్లే చేసి మీకు మన మొబైల్లో గేమ్ మనకి బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఎలా ప్లే చేయొచ్చు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఎలాంటి PS4లో కానీ ఎలాంటి గేమ్ సాఫ్ట్వేర్ కానీ యాప్తో కానీ మనకి పని లేకుండా మన మొబైల్ని టీవీ కనెక్ట్ చేసి మనం ఇక్కడ గేమ్ అయితే ఆడచ్చు. ఇది కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను. ఫ్రెండ్స్, మన మొబైల్ని ఈ పెద్ద స్క్రీన్కి అయితే కనెక్ట్ చేసి ఈ గేమ్ ఆడటం నిజంగా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది గేమ్ ఆడుతున్నప్పుడు అయితే. ఎందుకంటే మన మొబైల్ చేతిలో ఉన్నప్పుడు అయితే కొంచెం చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చేతిలో ఎలాంటి టూల్స్ కూడా మనకి గేమింగ్ సంబంధించిన కేబుల్స్ కానీ ఇలాంటివి కూడా ఏం అవసరం లేదు. జస్ట్ లేటెన్సీ మోడ్ మీద ఇదైతే ప్లే అవుతుంది. చాలా బాగుంది, చాలా యాక్యురేటెడ్గా ఉంది. నేను ఏదన్నా ల్యాగ్స్ ఏమైనా ఉంటాయేమో నేను చాలాసేపు ఆడి ట్రై చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఎవరైనా ఆడతారో, ఎవరైనా ఇంట్లో స్మార్ట్ టీవీ కానీ ఉన్నట్లయితే ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం దాన్ని కనెక్ట్ చేసుకొని బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తూ చక్కగా మొబైల్ మీద అయితే మనం గేమ్ అయితే ఆడేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి మీ మొబైల్ కనెక్ట్ చేసుకొని గేమ్ ఆడి మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూట్యూబ్ అయితే కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను గురించి అయితే. తర్వాత వచ్చేసరికి మనం యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్గా నేను నా ఛానల్ అయితే తీసుకుంటాను, వేరే వాళ్ళు అయితే మళ్ళీ మనకి కాపీ రైట్స్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇవి నా వీడియోస్ అయితే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. నేను ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ బటన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఫ్రెండ్స్, వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మనం చాలా మంది కూడా ఒక సొంత గృహం నిర్మాణం చేసి